నీ ద్విచక్ర వాహనంలో నగరం మొత్తం విప్పి చూపిస్తావా? విప్పి చూపించడం ఏంటి? నువ్వు నన్ను కర్మవే ఈ స్కిట్ ఎందుకురా ఒప్పుకున్నాను. వీడు నా చిన్నటి ఫ్రెండ్ కొడుకండి. అప్పట్లో 25 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వీడికి పెళ్లి చేయమన్నాడు. ఇప్పటికి వీడి మీద 25,000 ఖర్చు పెట్టా కానీ పెళ్లి సంబంధాలు ఎక్కడ కుదరట్లేదు. నవరస్ కుమార్ ఇదేనండి అలా చూస్తున్నాడు. నవరస కుమార్ చూపు చూడకు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు కదా. ఆయన చూసింది అమ్మాయిని కాదు అమ్మని. ఈ సంబంధం నాకు వద్దు సార్. మేము వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు వెళ్ళిపోయారేంటి, మనం కదా వెళ్ళాలి. హలో బాస్మతి కేజీ 60 ఒకటే బస్తా ఒకటే దబ్బలం. ఆర్గానిక్ పిల్ల. అది హైబ్రిడ్ పిల్ల కదా. నా బొంట్లో ప్రతి ఆర్గానిక్ ఫ్రెష్. ఆ రోడ్లు ఎలా ఉన్నాయి తెలుసా? నీ ముఖం మీద గుంతల్లాగా ఉన్నాయి. ఏంటి అడుగుకుంటున్నా? పైసలు జ్ఞానం ఇస్తున్నావు కదా. పుక్కిట్ల మేము ఏం తీసుకో. తరగడేంటి మన ఊళ్ళో కనిపించట్లేదు. పెళ్ళంతా కూడా పడి దాన్ని నరికేస్తానని కత్తి తీసుకుని కానీ బాహుబలి సినిమా చూపిద్దాం అనుకున్నాడు. ఈవిడేమో ఆవిడ ఉప్పెన సినిమా చూపించింది. సిటీలో నన్ను చూస్తే అందరు వణికిపోతారు తెలుసా? సిటీలో చాలా ఎక్కువ అండి. ఇక్కడ బోర్డు మెంబర్స్ 10 మార్క్స్ బోర్డ్స్ ఉండేది వాళ్ళ దగ్గర. మీరు 10 ఏళ్ల పాటు చల్లగా ఉండాలి. 10 మార్కుల బోర్డు మాకే ఇవ్వాలి. అది మన బుస్సు మీద ఆధారపడి ఉంటుంది. కింద పడి కొట్టుకున్నాడు ఏంటి రే పైథాన్? ఏమైందిరా? తన కాటు తనే వేసుకున్నట్టుంది. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. నువ్వే అన్ని చేసేస్తే నన్ను చేయమంటాడు. ప్రేమ జంట అంటూ ఇక్కడికి వచ్చారు. మేము కాదనేటక్కడికి అక్కడికి వెళ్ళి చచ్చారు. నా చేతిలో చావకుండా వాళ్ళు చచ్చిపోయారా? అసలే లేక అనుకుంటే మళ్ళీ మంకీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళిందిరా? రేపు జూకి ఆఫీసర్ వస్తున్నాడు రా. ఇప్పుడు ఆ కోతి తప్పిపోయిందంటే ఆడ కూర్చుతాడో అని డౌట్ గా ఉందిరా. నువ్వే నాకు ఏదో ఒకటి యాక్టింగ్ ఛాన్స్ చెప్పించు బావా. తంతే బూర్లి పుట్లో పడ్డట్టు కొడితే క్యారెక్టర్ లో పడ్డవరా. మంకీ రోల్ రా. నడక కూడా వచ్చి ఉండాలి. ఏది నడు. యాక్చువల్ గా అతను ఏం చెయ్యక్కర్లేదు. అలా వెళ్ళి బోన్ లో కూర్చుంటే చాలు. మీకు ఏమో చేజింగ్ మ్యారేజ్ ఉందంట. నాది మాత్రం చేజింగ్ మ్యారేజ్. అంటే ఆవిడ పారిపోతుంటే మీరు LOVE అంటే అబ్రివేషన్ ఏంటో తెలుసా మేడం? లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ. అది అబ్రివేషన్ కాదు, ఎక్స్పాన్షన్. 3 ముళ్ళు వేసాను కదా, 3 చాలా 7 అడుగులు వేసాం కదా, 7 కనేద్దాము. పెళ్లిలో ఎన్ని అక్షింతలు పడ్డాయి అంతమంది కావాలని ఉంటే సచ్చూరుకో. విడాకులు అనే పేరు ఎలా వచ్చింది సార్? ఒక పార్క్ లో ఒక భార్య భర్త కూర్చొని ఉన్నారు. ఎదురుగా 2 పిల్లలు ఆడుకుంటున్నారు. పక్క నుండి చెట్టు మించి ఒక ఆకులు కట్ట కింద పడింది. ఈ 2 భార్య భర్తలు లేచెల్లి ఏమండి అవి వీడాకులు అంది. కాదు వీడాకులు అని వీడన్నాడు. అలా వాళ్ళిద్దరి మధ్య వచ్చాయి ఈ విడాకులు. ఇక్కడున్న టీం లీడర్స్ లో మీరు పెద్దవాళ్ళు. రాఘవ్ గారు నాకంటే పెద్దోళ్ళే ఉన్నారు. నా వయసుల మీద ఏసీ నాకు అలవాటు అయిపోయి నాకు తెలియకుండానే పెన్షన్ కి అప్లై చేశాను మొన్న. వాళ్ళు ఇంత లేట్ గా వచ్చేరేట్ అని ఉంటారు. అయితే మీరు వెంటనే వెళ్ళాలి. నాకు ఇందాలు మేనేజర్ గారు బయట కూర్చేసి కూర్చోండి అన్నారు. లేదు లేదు లోపలికి వచ్చాను. అది నేను చేసిన తప్పు. మీరు రాక్ స్టార్ రక్కయ్య కదా. మీకు అమ్మాయిలు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా. అసలు ఎలా సెట్ అయింది సార్ మీకు? అది స్క్రిప్ట్ రాసుకునేది నేనే కాబట్టి ఎంతమంది నేనే వేరే వాళ్ళకి వదలను కాబట్టి. సార్ అసలు మీరు రాక్ స్టార్ ఎలా అయ్యారు సార్? నేను ఏ ఊరు ప్రోగ్రామ్కి వెళ్ళినా ఫస్ట్ రాక్ స్టార్ అనేవారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత రాక్ స్టార్ అనేవాళ్ళు. బ్రదర్ కృష్ణ భగవాన్ గారు, మీరు వేసే పంచులంటే మాకు ప్రాణం. ఈ రోజు నుంచి మీ పేరు కృష్ణ భగవాన్ అని కాకుండా పంచి భగవాన్ అని పెడుతుంది. మీరిద్దరు కలిసి నాతో పాటు స్టెప్ వేస్తే ఈ సాంగ్ మళ్ళీ రిపీట్ చేద్దాం. ఓకే? ఏంటి రిపీట్ చేసేది? ఇక్కడ ఒక్కొక్కరికి 2 డైలాగులు ఇవ్వడానికి టీం లీడర్ నానా అవస్థలో పడుతున్నాడు. డాన్సులు ఎదురుతో వేస్తారా? పై నుంచి పిలుపు వచ్చి వెళ్ళాలి బ్రదర్.
మనం వాళ్ళకి స్ఫూర్తిగా నిలవాలి. ఆనందంగా వెళ్దాం. వస్తాం బ్రదర్. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మహాశయ విధి పగై తరిమెనా. మీ ఇద్దరి గురించి ముందుగా చెప్పాలనుంది. మీరు సంపంగి, మీరు శివంగి. మరి కృష్ణ భగవాన్ సార్? నేను లవ్వంగి. ఆలస్యమైంది ఏమిటి యువరాణి? వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ దగ్గర వృత్తిని ఇంకా విరమించలేదా? ఈ గెటప్ లో నన్ను చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది రాణి? రైల్వే స్టేషన్ లో చెవులో గుబులు తీసుకున్న వాళ్ళ ఉన్నావు రాజా. నేను ఎలా ఉన్నాను? ఆ గుబులు తీసే పుల్లలాగా ఉన్నావు రాణి. అర్జున్ రెడ్డి అంటారా? బాల్గంపేట బస్సులా బట్టాలి పెవాడు కొడతారా? అలా కొట్టబోతే నా బట్టాలి నయం కొంట. ఎక్కడ మనం కామెడీ చేసేటప్పుడు జడ్జిలు ముందుకు రావాలి, ఎడిటర్లు వెనక్కి పోవాలి. కానీ మీరు చేస్తుంటే ఎడిటర్లు ముందుకు వస్తున్నారు, జడ్జిలు వెనక్కి పోతున్నారు. ఇంతకి నీ పేరేంట్రా? కిలాడి కాజా. 300 ఎపిసోడ్లు చేసిన నేను కూడా చెప్పలేదు ఇంత కాన్ఫిడెంట్ గా. కృష్ణ భగవాన్ సార్ ముందు నన్ను అడుగుతుంది చేంజెస్ ఉండాలి సార్. ఇప్పుడు తెలిసింది ఆ చేంజ్. ఏమైంది వేళ యతలో ఈ సందడేలా. అవినాశిని క్రిమినాశిని లాగా 2000 రష్మికి ఇమ్మని చెప్పా, ఇచ్చావా? లేదండి, నేను చీర కొనుక్కున్నాను. చీర కొన్నావా? ఏం కొమ్మరి ఇష్టం కొడుతున్నావు? ఈడ కొడుతు దిమాగ్ లేదు, ఖరాబ్ అయ్యా. ఏ ఇడు మారడమ్మా, నేను అప్పుడే చెప్పిన ఇంటి లేడీ గెటప్ సెట్ కాదు. ఏ టీ అల్లం టీ. తమ్ముడు ఏంటి అందే? పురుగుల మందు టీ ఉంది, కలిపిమ్మంటావా? ఇది చిక్కెంటికలకు 5000 రూపాయల. మొన్న ఈ మధ్యనే రష్మి 2 సవరాలు పట్టుకెళ్ళింది, 2 లక్షలు ఇచ్చింది. రోజుకి ఎన్ని అమ్ముతావు? ఎంతో 25 అమ్ముతానంతే. అంటే 25 లక్షలా? ఏమయ్యో సిట్టెంటికలు కొంటావు, సిట్టెంటికలు. మా ఆయన వరదల్లో కొట్టుకుపోయాడు కదా, ఇన్సూరెన్స్ గా 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చాయి. మొగడు వరదల్లో కొట్టుకుపోతే 1 కోటి రూపాయలు వస్తాయా? అంటే నన్ను వరదలో దూకమంటావు ఎక్కడికండి?